గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్పాడు తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అతను చేసినటువంటిది ఏమీ లేదు. చేయకపోగా ఎస్సీ, ఎస్టీ యొక్క సప్లా నిధులు కూడా మొత్తం కూడా దారి మళ్లించి 72,000 కోట్ల రూపాయలను తన యొక్క వేరే వాటికి ఖర్చు పెట్టుకున్నాడు. దాని మీద అప్పట్లో దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే నేను అమ్మఒడిస్తున్నాను, అయ్యఒడిస్తున్నాను, ఎస్సీలు ఉన్నారు కదా అని అంటాడు. ఎస్సీలు, ఎస్టీలు అమ్మఒడించడం అనేది అందరితో పాటు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాంగంలో 64 ఆర్టికల్ ప్రకారం సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండే ఎస్సీలకి, ఎస్టీలకి ప్రత్యేకమైన రాయితీలు ఉండాలని మరి అప్పట్లో ఒక తీర్మానం చేయడం జరిగింది. అయితే వాటిని ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ యొక్క సప్లా నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడు. మరి గతంలో అసలు ఎస్సీ, ఎస్టీలు బ్యాంకులకు వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పట్లో ఇందిరాగాంధీ బ్యాంకులు నేషనలైజ్ చేసి మరి ఎస్సీ, ఎస్టీలు బ్యాంకు వెళ్ళేటట్టు, ఎస్సీ, ఎస్టీలకి రుణాలు తీసుకోవాలంటే బ్యాంకర్స్ ఇవ్వకపోతే మార్జిన్ మనీ అనే స్కీము, మార్జిన్ మనీ 20% మార్జిన్ మనీ పెట్టి వీళ్ళకి లోన్స్ ఇచ్చే పద్ధతి పెట్టారు. అయితే రానున్న క్రమంలో మార్జిన్ మనీ తీసి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ సబ్సిడీ ఇస్తూ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకి కొన్ని లోన్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి రాగానే మొత్తం నిర్వీర్యం చేసి 59 కార్పొరేషన్లు అని పెట్టి 50 మందికి ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి జీతాలు ఇచ్చాడు తప్ప ఏ ఒక్క కులానికి కానీ, ఏ ఎవరికి కానీ ఎలాంటి రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు ఈ వాస్తవాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళగా చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను పునరుద్ధరిస్తానని, వాటికి బడ్జెట్ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. అయితే మరి ఇంతవరకు దాని మీద ఒక సమీక్షా సమావేశం జరపలేదు. మరి గతంలో నిరుగిరి అయిపోయిన సప్లై నిధులపై ఎంక్వైరీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాటి మీద ఎంక్వైరీ జరపాలి. మరి ఎంక్వైరీ చేసి ఆ నిధులను కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో ఖర్చు పెట్టాలి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు కూడా పునరుద్ధరించాలని చెప్తూ ఉన్నాం. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇన్నోవా కార్లు, మరి పెద్ద స్కీములు పెట్టి లారీలు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి వల్ల కొంతమంది బాగుపడ్డారు అప్పట్లో. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసిపడేశాడు. చంద్రబాబు నాయుడు మరి అవన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిపే పద్ధతిలో అవన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పని మేము కోరుతున్నాం. అయితే ఆయన అమ్మఒడి, అయ్యఒడి అని చెప్తున్నాడే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయటం లేదు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆసరాన్ని ఇచ్చేవాడు. మరి ఆసరా పథకానికి వాటికి దాని గురించి కూసేస్తట్లా. మరి 18,000 వీడియోస్కి ఇచ్చేవాడు. మన 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా 18,000 ఇచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా పెట్టుకొని బిజినెస్ చేసుకోమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అవి కూడా ఇచ్చినటువంటివి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాటిని కూసేస్తట్లా. అదేమంటే బడ్జెట్ లేదు, మరి స్కీమ్ చూసి భయమేస్తుందని చెబుతున్నాడు. మరి ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పులు తెలియదా? జగన్మోహన్ రెడ్డి ఏ పద్ధతిలో పరిపాలించాడో తెలియదా? మరి అవన్నీ తెలియకుండానే వాగ్దానాలు ఇచ్చాడా? మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు తను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, మరి దళితులు అందరూ కూడా ఓట్లు వేయమని సంఘాలందరినీ పిలిచి విజయవాడలో మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఇచ్చిన హామీని మరి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని దళిత మహాసభ డిమాండ్ చేస్తుంది. అలా కాని పక్షంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏ పద్ధతిలో అయితే తిరగబడ్డారో దళితులు, అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని దళిత మహాసభ ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తుంది.